హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే వండర్లోకి వచ్చేసినాం. ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అప్కమింగ్ సమ్మర్కి. ఈ సమ్మర్ని బీట్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ వండర్లా. నెక్స్ట్ ఎంట్రీలోనే ఇంత ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఆ రోజు స్పెషల్ డే 26 జనవరి. నేనైతే ఒక స్పెషల్ డే కాబట్టి వచ్చేసిన. లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకి లాకర్ అనేది ఉంటుంది. అండ్ దీనికి కంప్లీట్గా ప్రైజెస్ అనేది చెప్తా. లాకర్లో మన లగేజ్ పెట్టేసి ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ని మనం స్కాన్ చేస్తే లాక్ అవుతుంది. ఇదే అండి, స్కాన్ చేసాం, లాక్ అయింది. నెక్స్ట్ ఓపెన్ చేసాం చూపిద్దామని. నెక్స్ట్ ఇక్కడ థీమ్ అనేది అర్థమైంది. ఈ డేలను 26 జనవరికి వెళ్ళిన. స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే Jan 1కి. మంత్ మొత్తం ఫ్రీ, ఎప్పుడైనా వెళ్ళొచ్చు వండర్లాకి. ఆ బర్త్డే మంత్ మాత్రమే. ఒక స్పెషల్ ఆఫర్ చెప్తా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా బర్త్డే ఆఫరే కాకుండా ఉమెన్స్కి వెనస్డే ఆఫర్ కూడా ఉంటుంది, బై 2 get 2 ఫ్రీ. అండ్ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. వండర్లా టైమింగ్స్ వచ్చేసి 11 to 6 వీక్ డేస్ ఉంటుంది. వీకెండ్స్ అయితే 11 to 7 ఉంటుంది. మెయిన్గా మనకి వాటర్ రైడ్స్ అయితే 12 నుండే స్టార్ట్ అవుతుంది, 5కి ఎండ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి దాని మ్యాప్, ఈ మ్యాప్ చూస్తూనే మనం రైడ్స్ చేయొచ్చు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి రెగ్యులర్ అయితే 1800, ఫాస్ట్ ట్రాక్ అయితే 2000 పైన ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్కి అయితే 1000 బిలోనే ఉంటుంది. మెయిన్గా ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడం అయితే చాలా బెస్ట్ అనిపించింది. వెయిటింగ్ అనేది ఉండదు. చూడండి ఎంత వెయిటింగ్ ఉందో, 2 hours పట్టేలా ఉంది. ఫాస్ట్ ట్రాక్ అయితే 1 hourలోనే వెళ్ళొచ్చు. రికాయిల్ తర్వాత మేము ఇక్కడ ప్యారెట్ షిప్కి అయితే వెళ్దాం. పీస్ఫుల్గా అయిపోయినాయి రైడ్స్. చాలా భయపడినా కానీ నార్మల్గానే అయిపోయింది. ఈ రైడ్ అయితే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్రేజీ కార్స్కి అయితే వెళ్దాం. చాలా ఫన్ అనిపించింది. మీలో ఎవరైనా క్రేజీ కార్స్ చేయకపోతే తప్పకుండా చేయండి. తప్పకుండా చూడాల్సింది మిషన్ ఇంటర్స్టెల్లర్. తప్పకుండా వెళ్ళాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకటేసారి వేరే లోకంకి వెళ్ళొచ్చామనిపించింది. నిజం చెప్తున్నా, ఇది మాత్రం ఫస్ట్ రైడ్ చేయండి. నెక్స్ట్ మిగతా అన్ని రైడ్ చేసుకోవచ్చు. బెస్ట్ అనిపించింది ఇది. వెళ్ళగానే లోపల అన్ని క్యాప్చర్ చేసా, బట్ ఆ వీడియో మిస్ అయింది. మీకు చూపిద్దామని వీడియో దొరకని తప్పకుండా అప్లోడ్ చేసి చూపిస్తా. వండర్లోకి వెళ్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దు. ఇది లోపలికి వెళ్ళగానే మనకి ఇలా డార్క్ ప్లేస్ ఉంటుంది. పైనకి తీసుకెళ్ళి చూపిస్తారు స్పేస్లో. సూపర్గా అనిపించిందండి. ఇదే అండి, పైన తీసుకెళ్తారు అక్కడికి. చాలా బాగుంది. ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ దాని తర్వాత లంచ్ చేసాం గ్యాలక్సీ రెస్టారెంట్లో. ఇక్కడ ఫుడ్ మాత్రం ఆసమ్, నాకు చాలా నచ్చింది. నేను వెజ్ తిన్నా, మా ఆయన నాన్ వెజ్ తిన్నారు. రెండు టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. ఒకసారి ట్రై చేయండి. ఇది మాత్రం ఫ్రీయే, టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫైనల్లీ ఐస్ క్రీమ్ తిని నెక్స్ట్ రైడ్ స్టార్ట్ చేసాం. ఈ రైడ్ చాలా బాగా అనిపించింది. ఆ లోపల నుండి వచ్చేసి ఇక్కడ నేను స్టార్ట్ అయింది. చాలా భయపడుతూనే స్టార్ట్ చేశారు రైడ్. ఫన్నీగా అయిపోయింది. తర్వాత రైడ్స్ కంప్లీట్ అయినాక కొంచెం ఫిషెస్తో ఆడుకుందామని వచ్చిన. చాలా కామ్గా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ కూర్చుంటే. మీలో ఎంతమందికి ఇలా అనిపించింది రైడ్ చేశాక? నెక్స్ట్ ఇది మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దు. ఇది ఫస్ట్గా రైడ్ చేయాలి వాటర్ రైడ్లో. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే వేవ్స్ వస్తాయి. వేవ్స్లో ఎంజాయ్ చేయడం, వావ్, బీచ్ దగ్గర వేసినట్టే అనిపిస్తుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేసా. వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఇక్కడ వేవ్స్ రాగానే మునిగిపోతున్నా లోపలికి. మా హస్బెండ్ దగ్గర ఉన్నారు కాబట్టి సేఫ్. నెక్స్ట్ ఇక్కడ వాటర్ రైడ్స్కి అయితే వచ్చినాం. స్లైడ్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ రెయిన్ డ్యాన్సెస్ అయితే ఉంటుంది. చిల్డ్రన్స్ కోసం అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. నేను కూడా అందులో డ్యాన్స్ చేసా, ఆడుకున్నా, చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ చిన్న చిన్న ఉంటుంది కాబట్టి చిల్డ్రన్స్కి బెస్ట్ ఇది. నెక్స్ట్ మనం కూడా ఎంజాయ్ చేయడానికి చాలానే ఉంటాయి. ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, రైడ్స్ చేయొచ్చు, చిన్న చిన్న రైడ్. ఇది వచ్చేసి కపుల్ రైడ్. చాలా బాగుంటుంది, ఎందుకంటే హస్బెండ్ వెనకనే ఉంటాడు కాబట్టి సేఫ్. నెక్స్ట్ స్కై వీల్, జీ ఫాల్, ఇవన్నీ రైడ్ చేసాం. స్కై వీల్ అయితే 14th floor పైన ఉంటుంది అనిపిస్తుంది. అంత పైకి ఎందుకు కట్టారో తెలియదు, కానీ చాలా నెక్స్ట్ గ్లాస్ రైడ్ అయితే అమ్మో, నేను అసలు చేయలే. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఎవరో ఒకరు చేస్తున్నారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. అది 14th floor పైన ఉన్నట్టుంది. ఇంత చిన్నగా అనిపిస్తున్నారు కింద.
నో అనిపించింది. ఈ స్కై వీల్‌లో అయితే నేను రాను అంటే మా హస్బెండ్ తీసుకెళ్తూనే ఉన్నాడు. సో, ఎక్కేసిన. చాలా ఫన్ అనిపించింది చూడండి. చాలా అరుస్తూనే ఎక్కిన. బావుంది పైన. పీస్‌ఫుల్‌గా ఫుల్ ఎయిర్ ఉంది. చాలా నచ్చింది పైనకెళ్ళాక. కానీ కిందున్నప్పుడు చాలా భయంగా అనిపించింది. కామ్‌గా అనిపించింది అన్ని రైడ్స్ చేశాక. మీలో ఎంతమంది ఈ స్కై వీల్ అండ్ గ్లాస్ రైడ్ ఎక్కారు? అండ్ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఉంటుంది. తర్వాత డీజేతో ఎంజాయ్ చేద్దాం. ఎండ్‌లో స్క్వేరీ హౌస్ చూసా. చాలా భయంకరం అనిపించింది. స్టార్టింగ్‌లోనే ఇలా ఉంటే ఇంకా లోపల ఎలా ఉంటుందో వెళ్ళలేం. మళ్ళీ సెపరేట్ ఫీ దీనికి. నేను ఇక్కడ ఐస్ క్రీమ్ గేమ్ ఆడినా. మీలో ఎంతమందికి నచ్చింది? తీసుకో వావ్ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వెళ్ళగానే ఇక్కడ మేము గేమ్స్ ఆడినాం. చాలా గేమ్స్. డక్ గేమ్ ఇది. ఈ డక్ గేమ్‌కి 3 పిక్ చేసుకుంటే 300 అండ్ నెక్స్ట్ టాయ్స్ ఉంటాయి. టెడ్డీ టాయ్, ఈ టాయ్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.